వెల్కమ్ టు మిస్టర్ కంపారిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. హ్మ్, ఈరోజు మే 6, 2026 నాటి కరెంట్ అఫైర్స్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. బేసిక్గా ఏంటంటే నేషనల్, ఇంటర్నేషనల్, బ్యాంకింగ్, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని కీలకమైన టాపిక్స్ ఉన్నాయి ఇందులో. అవును. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి. ఎగ్జాక్ట్లీ. మన మిషన్ ఏంటంటే ఈ టాపిక్స్లో ఉన్న కీ ఫ్యాక్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని స్టాటిక్ జీకేకి ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూడటం. సో ఇదొక ప్రాపర్ రివిజన్ క్లాస్ లాగా ఉండబోతోంది. రైట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసిక్గా ఫ్యాక్ట్స్ చదవడం ఒక్కటే సరిపోదు కదా, వాటి వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా అనాలిసిస్ చేయాలి. యా, అప్పుడే ఎలాంటి ట్విస్టెడ్ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలం. సో మన ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఇది పవర్ సెక్టార్కి సంబంధించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, అదే మినిస్ట్రీ ఆఫ్ పవర్, మేక్ ఇన్ ఇండియా నిబంధనలను కొంచెం సవరించింది. ముఖ్యంగా హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంటే హెచ్విడిసి సబ్స్టేషన్ల కోసం 2034-35 నాటికి 60% లోకల్ కంటెంట్ని వాడాలి అని టార్గెట్ పెట్టుకుంది. అవును, ఇది చాలా పెద్ద డెసిషన్. అయితే ఇక్కడ నాకో చిన్న డౌట్. అసలు ఎగ్జామ్ పర్పస్కి చూస్తే ఈ హెచ్విడిసి సబ్స్టేషన్లు ఎందుకంత కీలకం అంటారు? బేసిక్గా చూడండి, మన దేశంలో విద్యుత్ ఒకచోట ఉత్పత్తి అవుతుంది, కానీ దాన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్జ్యూమర్స్కి సప్లై చేయాలి. రైట్. అలా సుదూర ప్రాంతాలకు కరెంటు పంపేటప్పుడు పవర్ లాస్ అవ్వకుండా ఉండటానికి ఈ హెచ్విడిసి సిస్టమ్స్ చాలా అవసరం. పైగా ఈ కొత్త రూల్ ఏంటంటే ఎల్సీసీ సిస్టమ్స్కు ఈపీసీ కేటగిరీ కింద వర్తిస్తుంది. ఈపీసీ కేటగిరీ అంటే టర్న్కీ ప్రాజెక్ట్స్ కదా? ఎగ్జాక్ట్లీ. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే డిజైన్ నుంచి కట్టడం వరకు అంతా ఒకటే ప్యాకేజీ అన్నమాట. అందులో వాడే పరికరాల్లో 60% మన దేశంలో తయారైనవే ఉండాలి. ఓకే, కానీ ఒకేసారి 60% అంటే కష్టం కదా? అందుకే దీన్ని విడతల వారీగా ప్లాన్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2028 నాటికి 30%తో మొదలుపెట్టి ఓహో, స్టెప్ బై స్టెప్ అనమాట. నెమ్మదిగా ఫైనాన్షియల్ ఇయర్ 35 నాటికి ఆ 60% టార్గెట్ని చేరుకోవాలి. అర్థమైంది. అంటే ఇది లైక్ మనం ఒక ఇల్లు కట్టుకోవడం లాంటిది. బయట దేశాల నుంచి ఖరీదైన ఇటుకలు తెచ్చుకునే బదులు మెల్లగా మన దేశపు ఇటుకలతోనే మన కరెంట్ వ్యవస్థను నిర్మించుకోవడం అనమాట. తర్వాత టాపిక్కి వెళదాం. షూర్. సెకండ్ టాపిక్ వచ్చేసి అసిస్టివ్ టెక్నాలజీస్ గురించి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తెచ్చింది. NLEP కింద కదా? అవును, NLEP ఫ్రేమ్వర్క్ కింద 6 కొత్త ప్రమాణాలను రిలీజ్ చేసింది. ఇందులో వాకింగ్ స్టిక్స్, పోర్టబుల్ ర్యాంపులు, బ్రెయిలీ సైనేజులు లాంటివున్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక సాధారణ వాకింగ్ స్టిక్ కూడా BIS స్టాండర్డ్స్ పెట్టడం కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? పైకి అలా అనిపిస్తుంది, కానీ దీని వెనుక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఈ BIS అనేది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఓకే. ఈ స్టాండర్డ్స్ ముఖ్యంగా వికలాంగులు లేదా వృద్ధులు వాడే వస్తువుల భద్రత కోసం. ఉదాహరణకు మల్టీ లెగ్ వాకింగ్ స్టిక్స్ తీసుకుందాం. కింద 4 కాళ్లుండేవి కదా? అవును. ఆ స్టిక్స్కి సరైన బ్యాలెన్స్, స్థిరత్వం లేకపోతే వాడేవారు కిందపడే తీవ్రంగా గారపడొచ్చు. అందుకే అవి ఎంత బరువు మోయగలవు అనేదానికి ఖచ్చితమైన స్టాండర్డ్స్ ఉండాలి. వావ్, దట్ మేక్స్ సెన్స్. అలాగే పబ్లిక్ స్పేసెస్లో బ్రెయిలీ సైనేజ్లకు కూడా యూనిఫామ్ స్టాండర్డ్స్ ఉంటేనే కంటిచూపు లేని వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది. రైట్. ఎగ్జామ్స్లో అడిగే పాలసీ క్వశ్చన్స్కి ఇది చాలా ముఖ్యం. ఒక చిన్న ప్రోడక్ట్కి కూడా క్వాలిటీ సెట్ చేయడం గ్రేట్. తరువాతి టాపిక్కి వెళదాం. మూడవ టాపిక్ హెల్త్ సెక్టార్కి సంబంధించింది. ఆరోగ్య శాఖ పిల్లలలో మధుమేహం అంటే డయాబెటీస్ కోసం మొట్టమొదటి జాతీయ ఫ్రేమ్వర్క్ని చండీగఢ్ సమ్మిట్లో విడుదల చేసింది. ఇది చాలా అవసరమైన ఇనిషియేటివ్ బేసిక్గా. అవును. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచిత స్క్రీనింగ్, అలాగే జీవితకాల ఇన్సులిన్ థెరపీని కూడా ఇస్తారట. ఈ ఫ్రేమ్వర్క్లో పుట్టినప్పట్నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకు స్క్రీనింగ్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ ఫ్యాక్ట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ గుర్తింపు కోసం 4Ts ఫ్రేమ్వర్క్ని వాడతారు. ఓకే, ఈ 4Ts అంటే ఏంటి? ఎగ్జామ్స్లో ఆప్షన్స్లో అడిగే ఛాన్స్ ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. మొదటి టీ వచ్చేసి టాయిలెట్, అంటే తరచుగా వాష్రూమ్కి వెళ్లడం. రెండవ టీ థర్స్టీ, విపరీతమైన దాహం వేయడం. మూడవ టీ టయర్డ్, ఎప్పుడూ అలసటగా ఉండటం. ఇక నాలుగవ టీ థిన్నర్, అంటే కారణం లేకుండానే సన్నబడిపోవడం. టాయిలెట్, థర్స్టీ, టయర్డ్, థిన్నర్. ఇదొక మంచి మెమరీ ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు స్టూడెంట్స్. గురించి విశాఖపట్నం కేంద్రంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని కేంద్ర మంత్రి
అశ్విని వైష్ణవ్ గారు అధికారికంగా నోటిఫై చేశారు. ఇది దేశంలో 18వ రైల్వే జోన్. రైట్. జూన్ 1, 2026 నుండి ఇది స్టార్ట్ అవుతుంది. యా, కానీ ఆల్రెడీ మనకి జోన్స్ ఉన్నాయి గదా, మళ్ళీ కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎందుకు? బేసిక్గా ఈస్ట్ కోస్ట్ కారిడార్ వెంబడి మనకి ఎన్నో పోర్టులు, టూరిజం కేంద్రాలు ఉన్నాయి కదా. అవును. వాటన్నింటినీ కలుపుతూ లాజిస్టిక్స్ని బాగా ఇంప్రూవ్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఎగ్జామ్ పరంగా చూస్తే ఇందులో ఏ డివిజన్లుంటాయో తెలియాలి. ఏముంటాయి? విశాఖపట్నం ఖచ్చితంగా ఉంటుంది. అవును, విశాఖపట్నంతో పాటు విజయవాడ మరియు గుంటూరు డివిజన్లు కూడా ఇందులో ఉంటాయి. ఓకే. ఇది లైక్ ఒక పెద్ద ఆఫీస్లో పనుల ఒత్తిడి బాగా పెరిగిపోయినప్పుడు కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు కదా, ఏపీ కోస్టల్ ఏరియా అభివృద్ధికి ఈ కొత్త జోన్ అలా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. తరువాతి టాపిక్కి వెళ్దాం. రైట్. 5వ టాపిక్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇరాన్కి అమెరికాకి మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల హోర్ముజ్ జలసంధి అంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడానికి అమెరికా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కదా. అవును. డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మొదలైంది. కానీ అసలు ఈ జలసంధి ఎందుకు అంత ఇంపార్టెంట్? జాగ్రఫీ పరంగా చూస్తే ఇది చాలా చాలా కీలకం. ఈ ఆపరేషన్ అనేది అమెరికా సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో దాదాపు 15,000 మంది సిబ్బందితో జరుగుతోంది. వావ్, 15,000 మందా? అవును. ఎందుకంటే ఈ హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కలుపుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో అంటే గ్లోబల్ ఆయిల్ సప్లైలో ఇది మెయిన్ రూట్. ఓహో. ఒకవేళ అక్కడ ఏమైనా బ్లాకేజ్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ దెబ్బతింటుంది. రైట్. ఎగ్జామ్స్లో మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్కి ఈ హోర్ముజ్ జలసంధి చాలా ఫేవరెట్ టాపిక్. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే పేరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టాపిక్కి వెళ్దాం. ఓకే. 6వ టాపిక్ వచ్చేసి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కీలక ఖనిజాల కోసం అంటే క్రిటికల్ మినరల్స్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక కొత్త ఫైనాన్సింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఏడీబీ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా ముఖ్యం. యా. ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన 59వ వార్షిక సమావేశంలో దీన్ని లాంచ్ చేశారు. అసలు ఈ క్రిటికల్ మినరల్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుంది? బేసిక్గా ఇందులో 2 విండోలుంటాయి. మొదటిది గ్రాంట్ విండో. ఇది ఎర్లీ ప్రాజెక్ట్ వర్క్ కోసం వాడతారు. ఓకే. సెకండ్ది? రెండవది క్యాటలిటిక్ ఫైనాన్స్ విండో. ఇది ఆర్థిక సహాయం అంటే కో ఫైనాన్సింగ్ కోసమన్నమాట. అంతేకాకుండా గ్లోబల్ సప్లై చైన్లో పారదర్శకత కోసం ఏడీబీ ఒక డేటాబేస్ను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఒకప్పుడు ఎకానమీలో ఆయిల్ ఎంత ముఖ్యమో రాబోయే టెక్నాలజీ యుగానికి ఈ క్రిటికల్ మినరల్స్ అంత ముఖ్యమన్నమాట. అందుకే ఇంత ఫోకస్ పెడుతున్నారు. తర్వాత టాపిక్కి వెళ్దాం. కరెక్ట్. 7వ టాపిక్ ఫైనాన్స్కి సంబంధించింది. సెబీ ఆమోదంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ని ప్రారంభించింది. ఇవి ఈజీఆర్ సెగ్మెంట్ కింద వస్తాయి. అవును. ఇవి భౌతిక బంగారానికి మద్దతుగా ఉండే డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీలో సోర్సెస్ చెప్తున్నాయి. దీనివల్ల అసలు యూజ్ ఏంటి? బేసిక్గా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో పారదర్శకత కూడా వస్తుంది. ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడొక కీ ఫ్యాక్ట్ ఉంది. ఈ ఈజీఆర్లను తిరిగి భౌతిక బంగారంగా అంటే ఫిజికల్ గోల్డ్గా మార్చే వరకు ఎలాంటి జీఎస్టీ పడదు. వావ్, జీఎస్టీ పడదా? ఇది ఇన్వెస్టర్లకు చాలా మంచి విషయం. అంటే లాకర్లలో గోల్డ్ దాచుకునే బదులు డిజిటల్గా గోల్డ్ షేర్లు కొనుక్కోవడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఆ ట్యాక్స్ బెనిఫిట్ పాయింట్ అనేది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత టాపిక్కి వెళ్దాం. రైట్. 8వ టాపిక్ పులిట్జర్ బహుమతి 2026. 110వ పులిట్జర్ ప్రైజ్ విజేతల వివరాలు వచ్చాయి. ఇందులో ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ విభాగంలో భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే అలాగే సుపర్ణా శర్మకు అవార్డొచ్చింది. అవును, బ్లూంబర్గ్ కోసం వాళ్ళు చేసిన రిపోర్ట్ ఇది. యా, వాళ్ల ట్రాప్డ్ అనే రిపోర్ట్కు గాను ఈ అవార్డు దక్కింది. ఇది డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్పై చేసిన ఇన్వెస్టిగేషన్ అట. బేసిక్గా ఈ అవార్డ్స్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ విభాగంలో వాషింగ్టన్ పోస్ట్ గెలిచింది. ఓకే. అలాగే న్యూయార్క్ టైమ్స్ 3 అవార్డ్స్తో మొత్తం 142 పులిట్జర్లను సాధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. రాయిటర్స్కు కూడా 2 అవార్డులొచ్చాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ప్రస్తుతం డైలీ న్యూస్లో మనం బాగా వింటున్న స్కామ్. దానిమీద రాసిన ఆర్టికల్కి ఏకంగా ప్రపంచస్థాయి అవార్డు రావడం అనేది ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే బిట్. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తరువాతి టాపిక్ వెళ్దాం. యా, తప్పకుండా. 9వ టాపిక్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఎంఐబి అంటాం కదా,
వాళ్ళు ప్రముఖ రచయిత ప్రసూన్ జోషిని ప్రసార భారతి చైర్మన్గా నియమించారు. అవును. డిసెంబర్ 2025లో రాజీనామా చేసిన నవనీత్ కుమార్ సెహగల్ స్థానంలో ఆయన వచ్చారు. ప్రసూన్ జోషి అంటే గేయ రచయిత, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు కదా. కరెక్ట్. ఆయన గతంలో సెన్సార్ బోర్డ్ అంటే సిబిఎఫ్సి చైర్మన్గా కూడా పనిచేశారు. ఓహో, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. యా, పైగా 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన మల్టిపుల్ నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గ్రహీత కూడా. అంటే ఒక క్రియేటివ్ యాడ్ మేకర్ మరియు లిరిక్ రైటర్, దేశంలోనే అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్కి బాస్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. తర్వాతి టాపిక్ వెళ్దాం. అవును, చాలా డిఫరెంట్ ప్రొఫైల్. 10వ టాపిక్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ విజయవంతంగా ఒక ప్రయోగం చేసింది. క్యాస్ 500-2 మిషన్. యా, ఇందులో దక్షిణ కొరియాకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు మరో 45 చిన్న ఉపగ్రహాలున్నాయట. వీటిని రైడ్ షేర్ పేలోడ్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ క్యాష్ శాటిలైట్ని కొరియా ఏలోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కారి వాళ్లు డెవలప్ చేశారు. ఇక్కడ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఇంకో క్రూషల్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటది? ఈ ఫాల్కన్ 9 బూస్టర్ B-1071 తన 33వ విమానాన్ని పూర్తి చేసి 608వ బూస్టర్ ల్యాండింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. వావ్! ఈ రైడ్ షేర్ కాన్సెప్ట్ వింటుంటే మనం రోడ్డు మీద ఊబర్ పూల్ చేసుకున్నట్లు అంతరిక్షంలోకి ఒకే రాకెట్లో అనేక దేశాల శాటిలైట్స్ని పంపించడం భలే ఉంది కదా. తర్వాతి టాపిక్కి వెళ్దాం. నిజమే, కాస్ట్ షేరింగ్ బాగా అవుతుంది. 11వ టాపిక్ స్పోర్ట్స్. డెన్మార్క్లోని హార్సెన్స్లో జరిగిన BWF థామస్ అండ్ ఊబర్ కప్ ఫైనల్స్ రిజల్ట్స్ వచ్చాయి. రైట్, ఇవి చాలా ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కదా. యా, థామస్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి చైనా 13వసారి టైటిల్ గెలుచుకుంది. అలాగే ఊబర్ కప్ ఫైనల్లో చైనాను ఓడించి దక్షిణ కొరియా 3వసారి టైటిల్ సాధించింది. ఇక్కడ ఇండియా గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 34వ థామస్ కప్లో భారత్, డెన్మార్క్ కాంస్య పతకాలు అంటే బ్రాంజ్ మెడల్స్ సాధించాయి. ఓకే. అలాగే 31వ ఊబర్ కప్లో జపాన్, ఇండోనేషియా కాంస్య పతకాలు గెలిచాయి. బేసిక్గా ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ తరచుగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఈ థామస్ అండ్ ఊబర్ మధ్య తేడా ఏంటి అనేది కదా. అవును. థామస్ కప్ అంటే పురుషులది, ఊబర్ కప్ అంటే మహిళలది అని ఒక బండ గుర్తులాగా ఫిక్స్ అయిపోవాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ, అది పర్ఫెక్ట్ నిమోనిక్. తర్వాతి టాపిక్కి వెళ్దాం. ఓకే. 12వ టాపిక్ ఒక ప్రముఖ వ్యక్తి మరణం గురించి. ఇటలీ దేశానికి చెందిన ప్రసిద్ధ మాజీ ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్ మరియు పారాసైక్లిస్ట్ అలెక్స్ జనార్డి తన 59వ ఏట మరణించారు. ఈయన జీవితం ఒక అద్భుతమైన స్ఫూర్తి అని చెప్పాలి. అవును కదా. F1లో 50కి పైగా రేసులు 41 గ్రాండ్ ప్రిక్స్ ఆడారు కదా ఆయన. కరెక్ట్. కానీ ఒక ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా సరే మొక్కవోని దీక్షతో పారాసైక్లిస్ట్గా మారారు. వావ్! అలా మారి ఏకంగా పారాలింపిక్స్లో 4 స్వర్ణ పతకాలు అంటే గోల్డ్ మెడల్స్ సాధించారాయన. అంటే ఒక మనిషి 2 భిన్నమైన అత్యున్నత క్రీడల్లో, అది కూడా ఒక పెను విషాదం తర్వాత ఛాంపియన్ అవ్వడం అనేది విల్ పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. తర్వాతి టాపిక్కి వెళ్దాం. ఖచ్చితంగా. మే 3, 4, 5. ముందుగా మే 3 వరల్డ్ లాఫ్టర్ డే. ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం జరుపుకుంటారు కదా. అవును. డాక్టర్ మదన్ కటారియా దీన్ని ప్రారంభించారు. 2026కి థీమ్ ఏంటంటే వరల్డ్ పీస్ త్రూ లాఫ్టర్. ఇక మే 4 ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. 1999లో ఆస్ట్రేలియాలో అగ్ని ప్రమాదంలో మరణించిన సిబ్బంది జ్ఞాపకార్థం జేజే ఎడ్మండ్సన్ సూచనతో దీన్ని పాటిస్తున్నారు. రైట్. మరి మే 5? మే 5 వచ్చేసి వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే. పోర్చుగీస్ మాట్లాడే దేశాల కమ్యూనిటీ CPLP 30వ వార్షికోత్సవం 30వ వార్షికోత్సవాన్ని గౌరవిస్తూ 2019లో యునెస్కో అధికారికంగా ఈ రోజును ప్రకటించింది. ఓకే. ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే వన్ లైనర్ బిట్స్ ఇవి. వీటిని సింపుల్గా హెల్త్, హీరోస్, హెరిటేజ్ అనే థీమ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆహా. లాఫ్టర్ అంటే హెల్త్, ఫైర్ ఫైటర్స్ అంటే హీరోస్, లాంగ్వేజ్ అంటే హెరిటేజ్. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. యా, అదొక మంచి ట్రిక్. సో అన్ని టాపిక్స్ని డీటెయిల్డ్గా కవర్ చేశాం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు ఎపిసోడ్లో మనం 2 ముఖ్యమైన మార్పులు చూశాం కదా. ఒక పక్క ADB ద్వారా క్రిటికల్ మినరల్స్ కోసం పెట్టుబడులు పెరుగుతున్నాయి. అవును. అంటే ప్రపంచం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ ఎనర్జీకి మారుతోందని అర్థం.
అలాగే భౌతిక గోల్డ్ నుంచి ఎన్ఎస్సి వాళ్ళ డిజిటల్ గోల్డ్ రిసిప్ట్స్ వైపు వెళ్తున్నాం. కరెక్ట్. అంతా డిజిటలైజ్ అవుతోంది. చూస్తుంటే భవిష్యత్తులో గ్లోబల్ ఎకానమీ ఇంకెలాంటి డిజిటల్ మరియు సస్టైనబుల్ మార్పులు చూస్తోందో కదా. ఈ పాయింట్ మీదే కొంచెం రీసెర్చ్ చేస్తే ఎగ్జామ్స్కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.